ప్రేక్షక అభిమానులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం చాలా మందికి స్కిన్ ర్యాషెస్, చర్మ వ్యాధులతో బాధపడుతుంది. అందులో మరీ ముఖ్యంగా స్కిన్ ర్యాషెస్ ఎందువల్ల వస్తాయి, రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, అలాగే ఇంట్లో ఉండేటటువంటి పదార్థాలతో తగ్గించుకునే అవకాశం ఏమైనా ఉందా, దీనికి కాను ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఈ విషయాల్ని కూలంకుషంగా తెలుసు. చర్మ వ్యాధులు అనగానే చాలా మంది గుర్తొస్తుంది. చర్మం పైన బిందులు రావడం, ఈ దద్దుర్లు రావడం, ఇచ్చింగ్ లాంటి పరిస్థితి ఏర్పడడం, శరీరం కూడా మంటగా ఉండడం, ఇలాంటివి సంభవిస్తుంది. ఏది ఏమైనా అన్ని రకాల చర్మ వ్యాధులు చాలా రకాలుగా ఉన్నాయి. ఎందుకు వస్తాయి అనేది దీనికి ఏంటంటే రక్త శుద్ధి లోపించడం వల్ల, అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తాయి. ఇంకొకటి మలబద్ధకం ద్వారా వస్తుంది. ఎప్పుడైతే మలబద్ధకం ఏర్పడుతుందో అలాంటప్పుడు కూడా స్కిన్ ర్యాషెస్, స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం, అంటే ఇండైజెషన్ కండిషన్స్ లో కూడా వస్తుంది. అలాగే మనం మామూలుగా ఏలిక పాములు అంటాం, ఇంగ్లీష్ లో వచ్చి వర్మ్స్, నట్టలు, వర్మ్స్ అని చెప్పేసి సార్, అలాంటి కూడా జీర్ణాశయంలో ఉన్నప్పుడు కూడా ఈ ఎలర్జిసిటీ కండిషన్ వస్తుంది. ఇవి ఇంటర్నల్ గా ప్రధాన కారణం. ఇది కాకుండా వాతావరణ పరిస్థితులు మారినప్పుడు, సహజంగా వేసవి నుంచి ఎండాకాలం వచ్చినప్పుడు, వేసవి నుంచి వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షాకాలం నుంచి శీతాకాలం వచ్చినప్పుడు, శీతాకాలం నుండి వేసవి కాలం మారినప్పుడు, ఈ ఋతువులు మారినప్పుడు రావడానికి అవకాశాలు కొన్ని. అలాగే ఇందాక చెప్పినటువంటి ఇంటర్నల్ మెటబాలిజం రియాక్షన్స్ వల్ల వస్తుంది. ఇంకో కారణం, శరీరానికి సరిపడని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు కూడా ఈ స్కిన్ ర్యాషెస్, స్కిన్ ఎలర్జీస్, చర్మ వ్యాధులు రావడానికి అవకాశం. అవి ఆయిల్స్ అవ్వచ్చు, ఇతరత్ర ఆహార పదార్థాలు అవ్వచ్చు, ఏవైనా మన శరీరానికి సరిపడనటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడైతే తీసుకుంటామో అలాంటప్పుడు తప్పనిసరిగా మరి చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సరే, ఏది ఏమైనా మరి అలా చర్మ వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి జాగ్రత్తలు ఏంటి అనేది చూస్తాం. మనం ఏదైనా ఆహారం తీసుకున్నాక వెంటనే స్కిన్ పైన ర్యాషెస్ రావడం అలాంటివి సంభవిస్తే గత 2 రోజులు వెనక్కి ముందుకు చూసి ఎలాంటి ఆహారం తీసుకున్నాం అనేది గమనించాల్సిన అవసరం ఉంది. అలా ఆహార నియంత్రణ మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరిది వారి చేతుల్లోనే ఉంటుంది. ఏదైతే తింటామో ఆ సందర్భంలో వస్తుంది. అది చూసుకోవాలి అన్నమాట. ఆహారం తీసుకున్నప్పుడు వస్తుంది. ఆ రోజు లేదా నెక్స్ట్ మరుసటి రోజైనా చర్మం పైన దద్దులు రావడం, ఇచ్చింగ్ లాంటివి మొదలవడం సంభవిస్తుంది. అలాంటప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి బేరీజ్ వేసుకోవాలి. ఒక రోజు ముందటి రోజు ఆ రోజు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఏదైతే ఆహారం మనకు సరిపడలేదో ఆహారాన్ని మానేయాల్సిన అవసరం ఉంది. ఇది ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్త. సహజంగా చూసినట్లయితే ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది చూడండి. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, తర్వాత శీతల పానీయాలు, బేకరీ ఐటమ్స్ ఇవి మానేసాయి. దానివల్ల డిఫరెంట్ ఆయిల్స్ అవి కలుపుతారు, ఆర్టిఫిషియల్ సాస్ ఇలాంటివి కలుపుతుంటారు, వాడుతుంటారు, పేస్ట్రీస్ ఇలాంటివి వాడతారు. కనుక దానివల్ల కూడా ఈ ర్యాషెస్ సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట రెడీమేడ్ ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి. అలా చేస్తే కొంతవరకు
మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంది. మరి ఇంకా ముందుకు వెళ్తే సరిపడినటువంటి హెయిర్ కూడా డస్ట్ ఎలర్జీ అని అంటారు. కొన్ని సందర్భాల్లో మనకి గాలి కూడా కొంతమందికి ఏమైందంటే స్మెల్ అని అంటారు. దానివల్ల కూడా ఎలర్జీ ఏర్పడుతుంది. కొంతమందికి సెంట్ ఎలర్జీ ఉంటుంది. ఆరోమాటిక్ స్మెల్, అగరబత్తి వెలిగించిన లేదా సెంట్ స్ప్రే లాంటివి చేసినా కూడా చర్మం పైన దద్దుర్లు ఇచ్చింగ్ మొదలు. అలా పెర్ఫ్యూమ్స్ పడని పెర్ఫ్యూమ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి సందర్భాల్లో వాటిని వాడకపోవడం చాలా మంచిది. అది మనకు తెలుస్తుంది, మనం వాడాల్సిన అవసరం లేదు. సెంట్ స్ప్రే చేసుకున్న వాళ్ళు ఎవరైనా మన దగ్గరలో ఉంటే కూడా ఈ ఒంటి పైన ర్యాషెస్, ఇచ్చింగ్ మొదలు. సో అందువల్ల అలాంటి వారికి ఈ స్మెల్ పడదు అని అర్థం. దాన్నే ఎయిర్, కంటామినేటెడ్ ఎయిర్, మనకి సరిపడనటువంటి గాలి అని చెప్పచ్చు. కాబట్టి ఇలాంటి స్మెల్స్ మనకి ఏవైతే పడాయో వాటిని జాగ్రత్త పడి ఆ వాసనలకు దూరంగా ఉండడం, సెంట్ స్ప్రే కానీ పర్ఫ్యూమ్స్ కానీ వాడకపోవడం మంచిది. మన ఒంటికి సరిపడిన పర్ఫ్యూమ్స్ వాడడం. ఇవి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇందాక చెప్పిన ఆహారం కూడా, పైన చెప్పిన ఆహారం పూర్తిగా మానేసేయండి. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సాత్వికమైన ఆహారం తీసుకోండి. ఎక్కువగా వెజిటబుల్ సూప్స్, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. మరి ముఖ్యంగా తప్పనిసరిగా వారంలో 1 నుంచి 2 రోజులు చేదు కూరలు తీసుకోవడం వల్ల చర్మ వ్యాధులు రాకుండా కాపాడు. అందుకే మనకు తెలియదు కానీ వంటల్లో పోపులో పసుపు వేస్తుంటారు. పోపులో పసుపు అని తెలుసు అంతే, కానీ పసుపు వల్ల కూడా మనకి చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అలాగే కరివేపాకు వేస్తుంది. కరివేపాకు వల్ల కూడా మనకి చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కనుక కరివేపాకుని ఏం చేస్తాం, పోపులో వేస్తా తినేటప్పుడు తీసి పడేస్తాం. అలా కాకుండా తప్పకుండా ఆహారంలో కరివేపాకుని చేర్చుకోవడం, తీసి పడేయకుండా ఆహారంతో పాటు కరివేపాకుని కూడా భుజించాలి. పసుపు ఎలాగో తీసివేయడం ఆహారంతో మిళితమై ఉంటుంది కనుక దాని ప్రభావం మనకి, దాని లాభం మనకు చేకూరుతుంది. మరి ఇంకా చూస్తే ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా చర్మ వ్యాధుల బారిన పడకుండా మనని మనం కాపాడుకోవచ్చు. ఇంకా మరి ఎలాంటి రకాలు ఉంటాయి? చర్మం తడారిపోవడం అంటే శీతాకాలంలో పొడారిపోతుంది. అందరికి చర్మం తేలిపోయినట్టు, తెల్లగా ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది కొంతమంది. అలాంటి వాళ్ళకు కూడా చర్మం వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం. అందుకే ఎవరైనా లైట్ మ్యాచ్ తడిగా ఉండేటట్టుగా, అంటే మరీ చర్మం పొడారిపోయినట్టు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా రాత్రి పడుకునే ముందు కాస్త కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ లైట్గా లేపనంలా లైట్గా రాసేసుకోండి. దానివల్ల చర్మం తడారిపోకుండా బాగుంటుంది. దానివల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉంటుంది. లైట్గా అప్లై చేసుకోవాలి తప్పనిసరి. ఈ సోప్స్ కు బదులుగా బాత్ పౌడర్ లాంటివి వాడడం సర్వత్రా శ్రేయస్కరం. అలా వాడడం వల్ల కూడా చర్మ వ్యాధులు రాకుండా పూర్తిగా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సరే, మన చేతుల్లో ఉంది. ఆహారంలో మార్పులు చేసుకోవచ్చు. దినచర్యలో మనం జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని మన చేతుల్లో ఉంది, అవి మార్చుకోవచ్చు. అలాగే మరి అయినప్పటికీ చర్మ వ్యాధులు వస్తుంది. చర్మం పైన బిందులు తేలడం, ర్యాషెస్, ఇచ్చింగ్ లాంటివి ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు అలా ఏర్పడిన వాళ్ళు మరి ఏం చేస్తే మంచిది? ఫస్ట్ ఒకటి, ఆహారంలో గమనించుకోవాలి. ఏం చేస్తే వచ్చింది అనేది చూసి మానేసేది. సరే, అది మానేసినప్పటికీ మనకు పడిన తెలియలేకపోతున్నాయి, గుర్తుపట్టలేకపోతున్నాం అనుకున్నప్పుడు మరి అలా చర్మ వ్యాధులు వచ్చాయి, బిందులు తేలుతున్నాయి, ఇచ్చింగ్ ఉంది. సరే, ఏది ఏమైనా అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏంటంటే మంచి ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి ఔషధాలు ఉన్నాయి. ఆహారంతో ఔషధం ఎలా? ఇప్పుడు పసుపు ఉంది, హల్దీ వంటలో వాడుతుంటాం. పసుపు, కరివేపాకు, ఈ 2 కూడా సమాన పాలలో తీసుకొని వాటిని ఎండించి చూర్ణం చేసుకోవాలి. కరివేపాకుని ఎండలోనే ఎండించి, పసుపు 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని చూర్ణంలా చేసి పెట్టుకొని
ఈ చూర్ణాన్ని ఒక స్పూన్ ప్రొద్దున, ఒక స్పూన్ సాయంత్రం గోరువెచ్చని పాలకు కలిపి తాగేసాం. అలా రోజు చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ చర్మం పైన వచ్చేటటువంటి ఇచ్చింగ్స్, చర్మ వ్యాధులు, దద్దుర్లు, ర్యాషెస్ లాంటివి తగ్గే అవకాశం ఉంది. తగ్గే వరకు రోజు వాడుతూ ఉండండి, తప్పనిసరిగా తగ్గి. ఇంకా దాంతో పాటుగా బాత్ పౌడర్స్, కౌశిక్ బాత్ పౌడర్ అనేది ఉంటుంది, సున్నిపిండి లాగా ఒక 10 రకాల మూలికలు కలిపి తయారవుతూ ఉంటుంది. అది సబ్బుకు బదులుగా వాడినట్లయితే తప్పనిసరిగా చర్మం స్మూత్ గా ఉంటుంది, చర్మ నిగారింపు ఏర్పడుతుంది, చర్మం పైన దద్దుర్లు, కురుపులు లేకుండా తగ్గించేస్తుంది. ఇలా చేయడం సర్వత్రా శ్రేయస్కరం. అయినప్పటికీ చర్మం పొడారిపోతుంది, చర్మం పైన దద్దుర్లు, ర్యాషెస్ ఇలాంటివి ఉంటున్నాయి. మరి ఇంట్లో ఈ మందు తయారు చేసుకోలేకపోవడం, లేదా వాడే పరిస్థితి లేకపోవడం, ఇలాంటి సంభవించినప్పుడు ఏంటంటే తప్పనిసరిగా ఆయుర్వేద వైద్య విధానంలో మంచి మందులు ఉన్నాయి. పూర్తిగా చర్మ వ్యాధుల బారి నుండి తగ్గించే అవకాశం ఉంది. కనుక తప్పనిసరిగా ఎవరైనా కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే ఈ వ్యాధులు తగ్గడానికి పూర్తిగా సహకరించి సరైనటువంటి మందులను సూచించి చర్మ వ్యాధుల బాధ నుండి మిమ్మల్ని పూర్తిగా రక్షించే అవకాశం ఉంటుంది. ఈ సూచనలన్నీ పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే పూర్తి స్థాయిలో చర్మ వ్యాధులు తగ్గుతాయి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మీకు ఇందులో ఎలాంటి సలహాలు, సమస్యలు, సూచనలు ఏవైనా చెప్పదలుచుకున్నా, సూచించదలుచుకున్నా మా యొక్క ఫోన్ నంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూనే ఉంటుంది. ఆ నంబర్కి ఫోన్ చేసి నేరుగా మాతో సంప్రదించవచ్చు, మాతో మాట్లాడవచ్చు, మీ సమస్యల్ని పరిష్కరించుకుంటారు.